ఏదైనా పిటిషన్ తమ ముందుకు విచారణకు వచ్చినప్పుడు నాట్ బిఫోర్ మీ అని జడ్జిలు కొన్నిసార్లు తప్పుకోవడాన్ని మనం చూసాం. ఒక పిటిషన్ విచారణకు వస్తే నాట్ బిఫోర్ మీ అని ఒక జడ్జి తప్పుకుంటే ఆ పిటిషన్ మరొక జడ్జి దగ్గరికి వెళ్తే వాళ్ళు విచారించడమో లేకపోతే వాళ్ళు నాట్ బిఫోర్ మీ అని తప్పుకోవడమో ఒకసారి రెండుసార్లు చూసాం ఒకే అంశం మీద ఒకే రోజు. కానీ తెలంగాణ హైకోర్టు చరిత్రలో తాజాగా ఒకే పిటిషన్ని ముగ్గురు న్యాయమూర్తులు నాట్ బిఫోర్ మీ అని ఒకే రోజు తప్పుకోవడం ఇది ఒక చరిత్ర, ఇది ఒక రికార్డ్ తెలంగాణ హైకోర్టు చరిత్రలో. ఎస్, ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారితో పాటు మరికొంతమంది వాళ్లకు శిక్షలు ఖరారు చేశారు కదా. చెంచలగూడలో వాళ్ళు ఖైదీలుగా ఉన్నారు కదా. సో 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష, ఇప్పటికే 3.5 ఏళ్ళు శిక్ష అనుభవించారు. ఇటువంటప్పుడు వాళ్లకు బెయిల్ ఇచ్చే సాంప్రదాయం అనేది ఉంది కాబట్టి బెయిల్ కావాలి అని చెప్పి వాళ్ళ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే అండ్ సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆపి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగితే దాని మీద మొదట జస్టిస్ శరత్ ధర్మాసనం దగ్గరికి, జస్టిస్ శరత్ బెంచ్ దగ్గరికి వెళ్తే ఓబుళాపురం మైనింగ్ కేసు దీన్ని నేను విచారించను, వేరే వాళ్లకు అటాచ్ చేయండి, వేరే వాళ్ళకు పంపించండి అని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేస్తే రిజిస్ట్రీ ఏమో లక్ష్మీనారాయణ బెంచ్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన చూసి లేదు దీన్ని నేను విచారించను, వేరే బెంచ్కి ఇవ్వండి అని చెప్పి అంటే ఆయన నెక్స్ట్ తర్వాత నగేష్ బెంచ్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన పరిశీలించి లేదు ఇది నేను విచారించను, వేరే వాళ్ళ దగ్గరికి పంపించండి అని చెప్పి అని అన్నారు. ఓవరాల్గా 3 జడ్జిలు ఈ కేసు నుంచి ఒకే రోజు విచారణ నుంచి తప్పుకోవడం. గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ తరపు న్యాయవాదులు పొద్దు నుంచి రాత్రి వరకు కోర్టులో వాదనలు వినిపించేకి వేచి చూశారు. ఒక జడ్జి దగ్గరకు రావడం, వాదనలు వినిపించేకి సిద్ధపడడం, వాళ్ళు తప్పుకోవడం. మళ్ళీ ఇంకొకరు దీన్ని తీసుకోండి అని చెప్పి వీళ్ళు వెళ్ళి వేరే బెంచ్ దగ్గర మెన్షన్ చేయడం, వాళ్ళు చూడడం, వాళ్ళు తప్పుకోవడం, ఇంకో దగ్గరికి వెళ్ళడం, పొద్దు నుంచి రాత్రి వరకు. ఆ లాస్ట్కి నరసింహరావు అనే జడ్జి గారేమో దీని మీద వాదనలు వినే సందర్భంలో లేదు సిబిఐ కౌంటర్ దాఖలు చేయకుండా వాళ్ళ వాదన వినకుండా మనం ఏం చేయలేము అని చెప్పి తదుపరి విచారణ మళ్ళీ ఒక వారానికి ఏమో వాయిదా పడింది. సో గాలి జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాదులు దీనికోసం మరో వారం రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుందేమో. మామూలుగా 7 సంవత్సరాలు ఆ లోపు జైలు శిక్ష పడితే ఆల్రెడీ ఇప్పటికే 3.5 సంవత్సరాలు వాళ్ళు జైలు జీవితాన్ని గడిపారు కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు వాళ్లకు అనే ఒక సాంప్రదాయం ఏదో ఉందట న్యాయ వ్యవస్థలో, ఈ కోర్టులలో. మరి తెలియదు వాళ్ళు ఎలాంటి తీర్పు వెలువరిస్తారో. వీళ్ళకి ఫేవర్గా వస్తే బెయిల్ వస్తే బయటకు వస్తారు, లేకుంటే మరో 2.5 సంవత్సరమేమో జైల్లో ఉండాల్సి ఉంటుందేమో, మధ్యలో ఇంకేమైనా సత్ప్రవర్తన అది ఇది అని చెప్పి బయటకు వస్తారు. ఇంట్రెస్టింగ్. మొత్తం మీద వాళ్ళ పిటిషన్ మీద 3 జడ్జి తప్పుకున్న తర్వాత జడ్జి విచారణ చేసి ఎలాంటి తీర్పు వెలువరిస్తారో చూడాలి.